ఈ ఉదయకాలం వర్తమానాన్ని ప్రారంభించుకుందాము. దయగలిగిన యేసయ్య, ప్రేమ కలిగిన ప్రభువా, మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చి ఆయుష్ను ఆరోగ్యం ఇస్తూ మా దినములు పొడిగిస్తున్న నీ ప్రేమ అంతటి కొరకే నీకు వందనాలు. మాటి మాటికి నీ వాక్యాన్ని ఇస్తూ మమ్మల్ని బలపరుస్తూ దేవా సరిచేస్తూ నీలో ముందుకు నడిపిస్తున్న కృప అంతటి కొరకే వందనాలు. ఈ ఉదయకాలం అయోగ్యురాలను ఏ మాత్రము జ్ఞానం లేదు. ఇక్కడున్న నీ ప్రియుల కంటే కూడా నేను అదుమురాలను ప్రభా, నన్ను ప్రేమించి నువ్వు ఆడుకుంటున్నందుకే నీకు వందనాలు. నా నోటికి నోరేయండి, నీ మాటలు మాత్రమే మాట్లాడడానికి కృప దయచి నాకు మాకు ఏ మాటలైతే అవసరమై ఉన్నదో దేవా ఆ వాక్కును మీరు మాకు దయచేసి మా హృదయాల్లో ముద్రించమని నన్ను బలపరిచి నిస్సులు చాటును మరుగుపరుచుకొని సమస్త ఘనత మహిమ మీరు పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చాలా ఫేమస్ సెంటెన్స్ ఇది. ఎన్నో మార్లు మనం వింటూనే ఉంటాము. సో ఒక్కసారి ఆ పౌల్ గారు రాసినటువంటి ఆ మాటని ధ్యానం చేయడానికి ఈ ఉదయకాలం చూద్దాము. ఆ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. సో ఒక క్రైస్తవ దృక్పథంలో మనం చూసినట్లయితే, కోణంలో లేకపోతే వ్యూలో మనం చూసినట్లయితే సో ఎంతో అర్థవంతమైన సెంటెన్స్ అన్నమాట ఇది. సో పౌల్ గారు ఏ సందర్భంలో దీన్ని చెప్పారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇంట్రడక్షన్ అది చూద్దాం. కానీ పౌల్కి తన లైఫ్ గురించి ఒక కంప్లీట్ పర్పస్, జీవించటం గురించిన కంప్లీట్ పర్పస్ తనకు ఉంది. ఆ తర్వాత మరణం యొక్క పూర్తి అర్థం తను అండర్స్టాండింగ్ కలిగి ఉన్నాడు అనమాట. ఆ పరిస్థితిలో తను చెప్తున్న మాట. సో బ్రతికి ఉండడానికి తనకి ఒక గురి, ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. చనిపోవడం అనే దాని యొక్క అర్థాన్ని, అండర్స్టాండింగ్ ని కంప్లీట్ గా కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మాట తను చెప్పగలుగుతున్నాడు. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక. పౌల్ గారు జైల్లో ఉండగా, చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీలు ఆయనకి చాలా మేలు చేశారు. జైల్లో ఉండగా ఆయనకి కావలసిన ఫుడ్ మెటీరియల్స్, బట్టలు, కొన్ని పేపర్స్, ఇంక్, ఇలాగ ఆయనకు అవసరమైనవన్నీ కూడా సమృద్ధిగా ఎపఫ్రదీతు అనే ఒక సహోదరుని ద్వారా పంపించినప్పుడు అవి థ్యాంక్స్ చెప్తూ, మీరు నాకు అన్ని సమృద్ధిగా పంపించారు అని థ్యాంక్స్ చెప్తూ వాళ్ళకి ఒక రిటర్న్ లెటర్ రాస్తాడనమాట. ఆ లెటరే ఇది. మనం హిస్టరీ చూసినట్టయితే, ఈ ఫిలిప్పి పట్టణం గురించి మనం హిస్టరీ చూసినట్లయితే 353 BCలో మాసిదోనియా ప్రాంతం ఉంది. మనకి బైబిల్లో లాస్ట్ పేజెస్ లో మిషనరీ ప్రయాణాలు, పౌలు గారు చేసినటువంటి మిషనరీ ప్రయాణాలు ఉన్నాయి. 1, 2, 3 ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాలు ఉన్న మ్యాప్స్ మనం ఓపెన్ చేసినట్లయితే దాంట్లో మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం ఒకటే మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ లో లెఫ్ట్ కార్నర్ లో మాసిదోనియా ప్రాంతం ఉంది. సో మాసిదోనియా ప్రాంతాన్ని ఫిలిప్ అనే ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. ఆ రీజియన్ అంతటిలోనూ ఆయన ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని బాగా డెవలప్ చేసి, రాజు అక్కడ ఉండడానికి కన్వీనియంట్ గా రోడ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఆ సిటీని డెవలప్ చేసుకుని ఆయన పేరు మీదుగా ఆ పట్టణానికి ఫిలిప్పి అని రాయడం జరిగిందనమాట. తర్వాత 168 BCలో ఆ పట్టణాన్ని రోమా ప్రభుత్వం ఆక్యుపై చేసింది, స్వాధీనపరుచుకుంది. అప్పుడు కైసరు ఔగుస్తు అక్కడ రాజుగా ఉండినాడు. ఆ రాజు ఫిలిప్ పట్టణాన్ని ఏం చేశాడంటే ఒక మిలిటరీ క్యాంప్ గా, మిలిటరీ బేస్ గా తయారు చేసుకున్నాడు అనమాట. అక్కడ మిలిటరీ సోల్జర్స్ అందరినీ అక్కడ ట్రైన్ అప్ చేసుకోవడం, వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేసి అక్కడ వాళ్ళని బేస్ క్యాంప్ గా దాన్ని తయారు చేశాడు. మరొకటి ఏంటి అంటే, మన వాక్యం చూసినట్లయితే ఫిలిప్పి పట్టణము అది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉంది. మనకి అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో లిడియా ఉంది. ఆమె తుయతెర పట్టణస్థురాలు, కానీ ఊదా రంగు పొడిని అమ్మడానికి ఆమె ఫిలిప్పి పట్టణానికి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ ఫిలిప్పి పట్టణము ఇట్స్ అ బిజినెస్ ప్లేస్ అండ్ ఆల్సో ఇట్స్ అ మిలిటరీ క్యాంప్. అయితే మొదటి మిషనరీ ప్రయాణం పౌల్ గారిది జరిగింది. అప్పుడు అక్కడ చూసినట్లయితే అక్కడ చర్చే లేదు, సమాజ మందిరము లేదు.
సమాజ మందిరము అంటే మనకి యూదులు వర్షిప్ చేసుకోవడానికి గ్యాదర్ అయ్యే ప్లేస్ ని వాళ్ళు సమాజ మందిరము, సినగోగ్ అంటారు. సో రెండవ మిషనరీ ప్రయాణంలో అక్కడ సమాజ మందిరంలో ఎవరైనా గ్యాదర్ అయ్యారేమో చూద్దామని పౌలు ఆ ఊరంతా తిరిగినప్పుడు ఎక్కడ కనబడలేదు. సరే ఆ గవిని దాటి ఇంకా లోపలికి వెళ్తుంటే ఆ రేవు పక్కన కొంతమంది స్త్రీలు కూడి మోకరించి ప్రార్థన చేసుకోవడం చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ప్రభువులోకి నడిపించినప్పుడు లీడియా మారు మనసు పొందటం, తన కుటుంబం అంతా రక్షణ పొందటం. ఆ తర్వాత నేను యోగ్యురాలను ఎంచితే మా ఇంట్లోనికి వచ్చి మీరు ఉండండి అని చెప్పి పౌలు సహోదరుల్ని లూదియా వాళ్ళ ఇంటికి ఆహ్వానించినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆ పట్టణం అంతా కూడా సువార్తను ప్రకటించారు. ఆ తర్వాత అంటే నా టాపిక్ అది కాదు, కానీ ఆ తర్వాత పూతోనను దెయ్యము పట్టిన అమ్మాయిని విడిపించారు. ఆ విడిపించటను బట్టి ఊర్లో అల్లరి రేగి వాళ్ళ వ్యాపారం దెబ్బతింది అని చెప్పేసి పౌలు శీలల్ని బంధించి చెరసాలలో వేసిన తర్వాత వాళ్ళు అంతగా బంధింపబడి కొట్టిన తర్వాత పాటలు పాడుతూ ఉండగా భూకంపం వచ్చింది. ఆ తర్వాత జైలు అధికారి చనిపోదాం అనుకున్నప్పుడు ఆపి ఆయనకు సువార్త ప్రకటించినప్పుడు ఆ రాత్రి ఆయన రక్షణ పొందాడు. ఇవన్నీ కూడా ఆయన సెకండ్ మిషనరీ జర్నీలో ఫిలిప్పి పట్టణంలో జరిగిన కార్యాలు. మూడవ మిషనరీ ప్రయాణం అప్పుడు ఆయన బంధింపబడ్డారు అనమాట. బంధింపబడినప్పుడు 4వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. సో ఇందాక నేను మీకు చెప్పినట్లుగా పౌలు గారికి జైల్లో ఉన్నప్పుడు ఆయనకి ఏమేమి అవసరమో అవన్నీ ఎపఫ్రదీతు వల్ల పంపించడం జరిగింది. సో కొన్ని దినాల తర్వాత అపోస్తుల కార్యాల్లో మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో ఎపఫ్రదీతు మరణకరమైన రోగమునకు గురి కావడం వల్ల చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పౌలు ప్రార్థన చేస్తే ఆయన ముట్టి స్వస్థపరచబడ్డాడు. తర్వాత నువ్వు ఇక్కడ ఉండిట క్షేమం కాదు, ఇక్కడ నీకు అనుకూలంగా లేదు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఫిలిప్పి పట్టణానికి వెళ్ళిపో అని చెప్పి తనను రిటర్న్ పంపిస్తూ ఈ లెటర్ రాసి సంఘానికి ఇవ్వమని చెప్పి ఆ లెటర్ ఇస్తారనమాట. ఆయన రిటర్న్ వెళ్ళిపోయాడు అప్పుడు. అయితే ఇక్కడ సువార్త ఫిలిప్పి పట్టణంలో 51 BCలో సువార్త పౌలు గారి ద్వారా ఫిలిప్పి పట్టణంలో సువార్త స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఈ లెటర్ 61లో వెళ్ళింది అనమాట. BC 61లో ఈ లెటర్ వెళ్ళింది. అది ఈ ఫిలిప్పి పట్టణం గురించి కానీ అక్కడ పరిచర్య గురించిన బ్రీఫ్ హిస్టరీ. అయితే మనం ఈ వచనాలు మనం చూసినట్లయితే నా రట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ వర్డ్స్ ని 2 సెంటెన్సెస్ ని కొంచెం డిఫరెన్షియేట్ చేసి మనం చూసినట్లయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. పౌలు హీఈస్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రం అంతటిని క్షుణ్ణంగా నేర్చుకుని మంచి ఫిలాసఫర్, ప్రీచర్, తర్వాత ఎకనామిక్ వెల్దీ పర్సన్, స్టేటస్ ఉంది, రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ అవన్నీ కలిగి ఉన్నప్పటికీ తన ఐడెంటిటీ వాటి ద్వారా ఆయన చూపించుకోవడం లేదు, కానీ యేసయ్యను తన జీవితంలో ఫోకస్డ్ గా ఆయనే గురిగా గోల్ గా కలిగి ఉన్నాడు అనమాట. సో తన కొరకు తను జీవించట్లేదు, కానీ ప్రభు కొరకు ఆయన జీవిస్తున్నాడు. తను జీవించినటువంటి ఆ లైఫ్ లో తనకు వస్తున్న ప్రతి అవకాశాన్ని ప్రభు కొరకు ఉపయోగించటానికి ఒక ప్రివిలేజ్ గా తను తీసుకుంటున్నాడు అనమాట. తనకు వస్తున్న ప్రతి అవకాశాన్ని ప్రభు కొరకు ఉపయోగపడటానికి ఆయన సేవించటానికి, ఆయనలాగా ఉండడానికి, ఆయనలో విశ్వాసం, ప్రభులో విశ్వాసం ఇంకా దినదినము బలపరచబడడానికి ప్రతి అవకాశాన్ని ఆయన చక్కగా సద్వినియోగం చేసుకుంటా ఉన్నాడు అనమాట. సో పౌల్ గారికి క్రైస్ట్ ఈజ్ at the center of the life. He is not the part of his life. ప్రభు ఆయన జీవితంలో
ఒక భాగముగా లేడు, కానీ ఆయన యొక్క హృదయంలో, ఆయన యొక్క జీవితంలో యేసయ్య ఒక సెంటర్ ఆఫ్ ద లైఫ్ గా ఉన్నారనమాట. సో ఆ విషయాన్ని మనం కూడా అన్వయించుకోవాలి. ఎన్నో మార్లు క్రీస్తుని ఒక భాగంగా పెట్టుకొని ప్రార్థన, వాక్యము, ఆయన చిత్తం నెరవేర్చటం, ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ గా ఉంటుంది. అదర్ పార్ట్ మరొక రకంగా ఉంటుంది. కానీ ఆ సెంటెన్స్ తను అలా రాయగలిగాడు అంటే, బ్రతికితే క్రీస్తు అన్నది రాయగలిగాడు అంటే, ఎంతో ఫోకస్డ్ గా తను ఉన్నాడు. క్రీస్తు ప్రభువుని ఆయన జీవితంలో సెంటర్ లో కలిగి ఉన్నాడు అనమాట. సో ప్రభువు నాకు ఇచ్చినటువంటి నేను ఒక పాత్రని, ఆయన కొరకు ఉపయోగపడవలసిన పాత్రని అని చెప్పి తనకి దేవుని కొరకు ఉపయోగపడుతున్నాడు. తన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నాకు ప్రాణం ఉన్నంత వరకు యేసయ్యను పరిచర్య చేయాలి, సువార్తను అందించాలి, సంఘమును బలపరచాలి. దట్ వాజ్ ఓన్లీ హిస్ పర్పస్. బ్రెత్ ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు కూడా సర్వ్ జీసస్, తర్వాత ప్రీచ్ గాస్పెల్ అండ్ చర్చ్ ని ఎంకరేజ్ చేయటం. సో ఇలాంటి టార్గెట్, ఇలాంటి పర్పస్ తో ఆయన జీవించాడు. సో దినదినము కూడా ఆయన చేస్తున్న పనులన్నిటిలో కూడా యేసు ప్రభులాగా జీవించాలి. ఆయన యొక్క క్యారెక్టర్స్ నాలో ఉండాలి. ఆయన ఎలాంటి ప్రేమతో అందరినీ ప్రేమించారో ఆ ప్రేమను నేను కలిగి ఉండాలి. అట్లనే ఆయన యొక్క విధేయతను నేను కలిగి ఉండాలి అని చెప్పి ఒక ఫోకస్డ్ గా ఆయన లైఫ్ ని లీడ్ చేస్తూ, ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే వాటిలో తన తనకి ఎన్ని సమస్యలు వచ్చినాయో మనకి అందరికీ తెలుసు, నేను చెప్తాను. సో అవన్నీ సిచ్యువేషన్స్ లో కూడా ఒకటే టార్గెట్, ఒకటే ఫోకస్, ఒకటే గురి కలిగి ఉన్నాడు. అది బ్రతుకుట క్రీస్తే. సో రెండవ వచనంగా మనం చూసినట్లయితే చావైతే లాభము. జనరల్ గా మనం చూసుకున్నట్లయితే మరణము అన్నది అది ఎంతో లాస్ అని మనం చూస్తాము, దుఃఖకరమైన విషయంగా మనం చూస్తాము. కానీ పౌలు దానిని ఇట్స్ అప్గ్రేడ్ అంటున్నాడు అనమాట. అప్గ్రేడ్ లేదంటే ఇట్స్ అ ప్రమోషన్. ఎందుకు అంటే పౌలుకి ఆ నిశ్చయత ఉంది. ఏమని? ఒకవేళ నేను చనిపోతే నెక్స్ట్ మూమెంట్ లో నిత్యత్వములో ప్రభు దగ్గర ఉంటాను. ఓకే, ఆ నిశ్చయత తను కలిగి ఉన్నాడు కాబట్టి చావైతే లాభము అంటున్నాడు. లాభము అని ఎందుకు అన్నాడో మనం కొన్ని విషయాలు చూద్దాం. ఓకే, సో నిత్యత్వములో మనం చనిపోతే మరుక్షణము యేసు ప్రభుతో ఇక్కడున్నప్పుడు కూడా దేవుని సన్నిధి మనతో ఉంటది. బట్ అది అంతకంటే ఎక్కువ నిత్యత్వంలో దేవుని యొక్క యేసయ్య యొక్క సన్నిధి ఫుల్ ప్రెసెన్స్ ని అనుభవిస్తాం అన్నమాట మనం. సో నిత్యత్వం అనేది ఇట్స్ అ మోర్ వాల్యుబుల్ థింగ్. మహిమాన్వితమైన స్థలము, ఎంతో విలువైనది, ఎంతో సంతోషకరమైన స్థలము. ఈ లోకము మనకు ఆఫర్ చేసే అన్ని బ్లెస్సింగ్స్ లో కంటే కూడా, ఆఫర్ చేసే ప్రతి దానికంటే కూడా చాలా ఉన్నతమైనది ఆ నిత్యత్వము. మరొకటి చెప్పాలి అంటే మరణము అన్నది ఆ మనకి సఫరింగ్ నుంచి, కష్టములు, శ్రమలు, బాధలు, అనారోగ్యము, నొప్పి, కన్నీరు, తర్వాత సంఖ్యల పాపము నుండి, శోధనల నుండి, వీటన్నిటి నుండి మనల్ని రిలీజ్ చేసే అది మనకి మరణం అనేది. మనం ఒక్కసారి చూసినట్లయితే 2 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి ఆ 4 వచనాల్లో 23 నుంచి చూస్తే పౌలు గారు ఎలాంటి శ్రమలకు పొందారో క్లుప్తంగా ఒక 4 వచనాల్లో తన లైఫ్ లో తను పడినటువంటి ప్రయాస అంతా చెప్తున్నారనమాట. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, చెరసాలలో ఉంటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులలోనైనను ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను,
పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని. మొత్తం ఇది 4 ఈ 4 వచనాల్లో ఆయన ఎంతగా ప్రయాసపడినారో మనం చూస్తున్నాం. అంత ప్రయాసలో సహితము ఆయన గోల్ గాని, ఆయన పర్పస్ గాని ఎక్కడ డీవియేట్ అవ్వలేదు. ఒకటే గురి కలిగి, ఒకటే ఉద్దేశంతో ఆయన నమ్మకంగా దేవుని కొరకు పనిచేస్తూ వెళ్ళారు కాబట్టి ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నారు. చావైతే నాకు లాభము. వీటన్నిటి నుండి, ఈ పరిస్థితులన్నిటి నుండి నేను విడుదల పొందుతాను. సో డెత్ మీన్స్ ఇట్స్ అ రిలీజ్ ఫ్రమ్ సఫరింగ్. అదొక్కటే కాకుండా తనకి ఇంకొక మాట కూడా ఏమని రాస్తుంటది అంటే, మరణము ఈ సఫరింగ్ అంతటి నుంచి విడుదల మాత్రమే కాకుండా హీస్ గోయింగ్ టు రివార్డ్ అస్. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటున్నాడు. సో పరలోకములో నిత్యత్వమును మనం ఇక్కడ దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినప్పుడు నిత్యత్వమును సంపాదించుకుంటాము. ఈ లోకంలో ఉన్నటువంటి సఫరింగ్ అంతటి నుండి విడుదల పొందుతాము. ఇంకొకటి ఏంటంటే, ప్రభు మనల్ని మనం ఇక్కడ చేసినటువంటి కార్యములను బట్టి, జీవించిన జీవితాన్ని బట్టి, గెలుచుకున్న ఆత్మలను బట్టి, ప్రభు కొరకు సంపాదించిన ఆత్మలను బట్టి హీస్ గోయింగ్ టు రివార్డ్ అస్ వన్ డే. సో ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి చావైతే నాకు లాభము అంటున్నాడు. కాబట్టి డెత్ అన్నది భయపడవలసిన విషయం ఏమీ కాదు. సో భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యముతో ఆయనను ఎదుర్కొంటాం. ఎప్పుడు మనం ఆ ధైర్యంగా మరణాన్ని ఎదుర్కొంటాము అంటే, ప్రభుని ఖచ్చితంగా మనం కలుసుకుంటాం నిత్యత్వములో అనే నిశ్చయిత కలిగి ఉన్నప్పుడు. సో ఇంకా ఎవరైనా సరే రక్షణ పొందకుండా ఉండినట్లయితే పశ్చాత్తాపడి ప్రభు దగ్గర నుంచి ఒక నిశ్చయితను పొందుకుంటే ఆ మరణ భయము మనకి లేకుండా ఉంటుంది. గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటి అంటే, టు నాట్ హ్యావ్ అ ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయం లేకుండా ఉండడమే ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఓకే, సో పౌలు దానిని అలాగూ వర్ణిస్తున్నాడు అన్నమాట. సో మరొక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. పౌలు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా జైల్లో ఉన్నాడు అన్నాం కదా. సో ఇక్కడ సువార్తను ప్రకటించటం బట్టి అది రోమా ప్రాంతము. రోమాలో కైసరే రాజుగారే దేవుడు అలా ఆరాధించే స్థలం అది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా రాజుగారే దేవుడు అని ఆరాధించే ఆ స్థలంలో పౌలు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ యేసయ్యే నిజమైన దేవుడు అని బోధిస్తున్నప్పుడు తనని పట్టుకుని తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత కైసరు ముందు తనని ప్రవేశపెడతారు. ట్రయల్స్ జరుగుతాయి. అలాంటి సందర్భంలో అక్కడ ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. సో అక్కడ హౌస్ అరెస్ట్ లో రోమా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన జైలు ఇది. నార్మల్ ప్రిజన్ కాదు, అండ్ ఆల్సో ఇది హౌస్ అరెస్ట్ లాగా, జైలు అని కూడా కాదు. ఆ ప్రాంతంలో తను 2 years ఉన్నాడు. సో అక్కడ ఎలాగుంది అంటే, పౌలు గారి యొక్క కుడి చేతికి ఒక సంకెళ్ళు వేస్తే ఆ చైన్, అదర్ ఎండ్ ఆఫ్ ద చైన్ సోల్జర్ యొక్క రైట్ హ్యాండ్ కి ఉంటది. ఆ చైన్ 18 inches డిస్టెన్స్ లో ఉంటది. సో అలాగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రిజనర్ కి ఇలాగా సంఖ్యలు వేసి అదొక 18 inches ఉన్నది. సో తను ఒక రూమ్ లో ఉంటాడు. ఈ సోల్జర్ అక్కడ ప్రిజన్ లో ప్రతి ఖైదీకి ఒక్కొక్క సోల్జర్ ఉన్నారనమాట. ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఆ రోమా పట్టణం అంతా కూడా, ఆ ఫిలిప్పి పట్టణం అంతా కూడా బేస్ క్యాంప్ ఉంది అని చెప్పి. ఈ రోమా ప్రభుత్వంలో హైలీ క్వాలిఫైడ్ సోల్జర్స్, ట్రైన్డ్ అప్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోమా ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ని, ఆ ప్యాలెస్ ని, పక్కనే ఉన్నటువంటి ఈ జైల్ లేదంటే ఈ హౌస్ ని కాపలా కాయడానికి సోల్జర్స్ ఉన్నారనమాట. సో దే ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ ఆల్సో ట్వైస్ పెయిడ్ అనమాట. డబల్ జీతాలు వాళ్ళకి వెగులు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో ఎందుకు అంటే రాజుగారి ఆస్థానము, బ్లాక్స్ అన్ని కూడా వాళ్ళు చూసుకుంటా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి జీతాలు కూడా డబల్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఈ పౌలు గారు అక్కడ ఎంతో మంది
కరుడు కట్టినటువంటి ఖైదీలు లాంటి వాళ్ళు ఉండే ఆ స్థలంలో రిలీజియస్ మ్యాటర్ లో పట్టుబడినటువంటి ఈ పౌలు అన్నది వాళ్ళకి చాలా మినిమం టాస్క్ అన్నమాట. సో ఈ సోల్జర్స్ కి షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. ప్రతి 4 to 6 అవర్స్ కి షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. సో ఆ 6 అవర్స్ పౌల్ గారి దగ్గర ఒక సోల్జర్ ఉంటాడు. అది అయిపోయిన తర్వాత మరొక సోల్జర్ వచ్చి డ్యూటీ ఎక్కుతాడు, ఆయన డ్యూటీ దిగుతాడు. సో ఇలాగా తను 2 years ఆ జైల్లో ఉండగా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సోల్జర్స్ వర్ షిఫ్టెడ్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారుతూ వచ్చినారు అనమాట. సో పౌల్ గారి దగ్గర ఉన్నప్పుడు జనరల్ గా ఆ సోల్జర్ అబ్జర్వ్ చేస్తా ఉంటాడు పౌల్ గారు ఏం చేస్తున్నారు అని. మిగతా ప్రిజనర్స్ కూడా ఏం చేస్తా ఉంటారు జనరల్ గా అయితే, తిట్టుతా ఉంటారు, లేకపోతే ఎలాగోలాగా బ్రైబ్ చేసి నన్ను కొంచెం బయటకు పంపించండి అంటారు, లేదంటే ఏదన్నా కావాలి అది పట్టరా అని అంటారు, లేకపోతే గొడవలు, ఏడుస్తా ఉంటారు, కొంతమంది అరుస్తా ఉంటారు. అలా రకరకాల పరిస్థితుల్లో ఖైదీలు ఉంటారు. కానీ ఈ పౌల్ గారు అక్కడ ఉన్నప్పుడు సోల్జర్స్ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంటాడు, లెటర్స్ రాస్తా ఉంటాడు, తర్వాత ఆ పాటలు పాడుకుంటా ఉంటాడు. మనకి అపోస్తల కార్యంలో లూకా చెప్తాడు, తను జైల్లో ఉన్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి విజిటింగ్ అవర్స్ లో ఎంతో మంది ఆయన కలవడానికి వచ్చేవాళ్ళట. జూయిష్ లీడర్స్ వచ్చేవాళ్ళు, గ్రీకులు ఎవరైతే మారు మనసు పొందారో అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు, పారిపోయినటువంటి బానిసల్లాగా ఒనేసిము లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు, యవనస్తులైనటువంటి తిమోతి లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. సో ఈ సోల్జర్ విజిటింగ్ అవర్స్ లో ఆయనతో పాటు ఉండేవాడు, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఎప్పుడు లెటర్స్ రాస్తూ ఉండడం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా ఉండేవాళ్ళు. సో డ్యూటీ దిగిన తర్వాత, షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ సోల్జర్ వెళ్ళి బ్యారక్ వెళ్ళిపోతాడు, వేరే సోల్జర్ వస్తాడు కదా. డ్యూటీ దిగిన సోల్జర్స్ అందరూ కబుర్లు ఆడుకుంటా ఉంటారు. కబుర్లు ఆడినప్పుడు వాళ్ళ డ్యూటీస్ గురించి, లేకపోతే వాళ్ళ పర్సనల్ థింగ్స్ మాట్లాడుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరినైతే ఆ రోజు చూసారో ఆ యొక్క ప్రిజనర్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు. ప్రక్కనున్న వాళ్ళు వాళ్ళ ప్రిజనర్స్ గురించి ఏం చెప్తారో మనకు తెలుసు, కానీ పౌల్ గురించి ఎలా చెప్తారు? అతను సామాన్యమైన వ్యక్తి కాదు, హీజ్ ఎ ఫిలాసఫర్, ప్రార్థన చేస్తున్నాడు రా, ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నాడు, ఆ చక్కగా డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నాడు, తర్వాత కన్నీటితో ప్రార్థన చేసి పాటలు పాడుతున్నాడని. అలాగా తన గురించి ఒక మంచి సాక్ష్యము ఏమైంది, ఒకరి నుంచి ఒకళ్ళకి పాస్ అవుతూ ఆ మిలిటరీ క్యాంప్ అంతా కూడా పౌల్ గారి గురించి తెలిసిందనమాట. పౌలు తన చేతికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఆ చైన్ వేసినటువంటి ఆ పర్సన్ ని, హీ డిడ్ నాట్ థింక్ దట్ హీ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆపరేషన్. నన్ను బాధ పెట్టే వ్యక్తి, నాకు ఇలాంటి కష్టం రావడానికి ఆ వ్యక్తి కారణం అని కోపం గాని అలాంటిది ఏమీ తనకి లేదు. కానీ తను కూడా, తన అవతల ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా దేవుడి సృష్టి, అతని కొరకు ప్రభువు తన రక్తం అంతటిని కార్చారు అని చెప్పి ఆ దృక్పథంతో తను ఉండి వారి కొరకు ప్రార్థన చేయటం. వాళ్ళకి ఆయనకి సువార్త చెప్పే అవకాశమే లేదు, ఎందుకంటే సువార్త చెప్పడం వల్లే అక్కడికి రాబడ్డాడు. కాబట్టి సువార్త చెప్పడానికి అవకాశం లేదు. కానీ తన యొక్క మంచి మాదిరికరమైన జీవితాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వెల్ ట్రైన్డ్, హైలీ ట్రైన్డ్ సోల్జర్స్ అందరిలోనికి సువార్త వెళ్ళింది. ఈ సోల్జర్సే, ఈ ప్రిజన్ లో ఎవరైతే డ్యూటీ చేస్తున్న ఈ సోల్జర్సే కైసర్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో, ప్యాలెస్ లో కూడా వాళ్ళే డ్యూటీ చేసేవాళ్ళు. కాబట్టి పౌలు ద్వారా వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవం, తన ప్రార్థనా జీవితం, వాటన్నిటి ద్వారా వీళ్ళందరూ కూడా మార్చబడటం జరిగింది. ఒకటే రూమ్ లో ఉండి 2 years దేవుడు ఏం చేశాడంటే, పౌలు ఒక మూమెంట్ లాగా అనేక స్థలాలకు వెళ్ళి సువార్త చెప్పే అవకాశం లేదు, కానీ అక్కడే ఉండి ఆయన దగ్గరికి దేవుడు ఏం చేశాడు అంటే అనేక మంది సోల్జర్స్ రూపంలో అనేక మందిని ఆయన దగ్గరికి తీసుకురావడం, వచ్చిన వారందరూ ప్రభువుని తెలుసుకుని యేసయ్యను రక్షకునిగా అంగీకరించి వారి ద్వారా అనేకులకు సువార్త అందించబడటానికి దేవుడు అవకాశాన్ని వాడుకున్నాడు అనమాట. సో వాళ్ళు ఏమనుకున్నారు, పౌలు లోపల పెట్టేశాం, ఇంకా సువార్త ఎక్కడ ప్రకటించబడదు, ఆగిపోయింది, మనం ఏదైతే సమస్య అనుకున్నామో ఆ సమస్య క్లియర్ అయిపోయింది అనుకున్నారు. కానీ సో దేవుడు ఏం చేశాడు, ఆ సువార్త మాత్రం ఎక్కడ ఆగలేదు. చెరసాలలే ఒక బలిపీఠాలుగా
సువార్త ప్రకటించే స్థలముగా మారిపోయింది. సువార్త ఆ ప్రాంతం అంతటికి వ్యాప్తి చెందింది. సోల్జర్స్ అందరూ రక్షణ పొందారు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినట్లయితే, అక్కడ లాస్ట్ లో లెటర్ రాస్తూ ఫిలిప్పీలకు పౌలు గారు వందనాలు చెప్తున్నారు. ఒకసారి 21వ వచనం, ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసు నందు వందనములు చెప్పుడి. నాతో కూడా నా సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధులందరూ అంటే ఏదో ప్రభుని తెలుసుకుని నామకార్థంగా వాళ్ళు లేరు. పరిశుద్ధులు, సెయింట్స్, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి పరిశుద్ధులు, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులు. అంటే ఈ సువార్త కైసర్ కుటుంబం అంతటిలోనికి, ప్యాలెస్ లో వాళ్ళకి, అక్కడ ఉన్న పని చేసే వాళ్ళందరికీ వ్యాప్తి చెందింది. వాళ్ళు ఓన్లీ నామకార్థంగా లేరు, కానీ పరిశుద్ధులుగా ఉంటూ అనేకులకు సువార్తను ప్రకటించి అనేకులను ప్రభువులోకి నడిపించే ఆ వారిగా కైసర్ ఇంటి వాళ్ళు ఉన్నారు. సో పౌలు యొక్క మంచి మాదిరికరమైన జీవితం ద్వారా కదలకుండా ఒకటే చోట ఉండి ఎంతో మంది ఆత్మలను గెలుచుకుని వాళ్ళు ప్రభు కొరకు ఉపయోగపడే వారిగా దేవుడు తనని వాడుకున్నాడు. అటు కృపను, అటు ధన్యతను ప్రభు మనందరికీ అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుందాము.